హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే ఉసిరికాయలని కడిగి ఆరబెట్టి ఏదన్నా క్లాత్తో తుడుచుకోవాలండి, పొడిగా అయ్యే వరకు కూడా. తర్వాత మొత్తం అంతా ఆరిపోయాక తడంతా ఇలా నాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. వాటి మీద గీతలునే చూసారా, అక్కడైతే ఇలా నాట్లు పెట్టుకోవాలి లోపలికంట. చూసారు కదా, నేను చూపిస్తున్నాను, ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. అలాగే అలా అక్కడ కాడ లాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి, లేకపోతే పచ్చడి పోతుంది అన్నమాట. ఇదే విధంగా అన్నీ కూడా నాట్లు అయితే పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్లు మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి బాగా. అవి రెడ్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. తర్వాత 2 స్పూన్స్ ఏమో జీలకర్ర వేసుకోవాలి, అలాగే 2 స్పూన్స్ ఏమో ఆవాలు వేసుకోవాలి. వేసుకుని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఆవాలు అయితే ఎక్కువ అండి, ఏగనివ్వకూడదు. చూసారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు ఎలా చేయాలో తెలుస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా, లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసిన తర్వాత అవి ఒక గిన్నెలోకి తీసేసుకొని బాండీలో ఆయిల్ పోసుకొని బాగా కాగనివ్వాలండి. కాగిన తర్వాత నాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు అయితే కొన్ని కొన్నిగా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. నేనైతే కొన్ని వేసుకున్నానండి, ఎందుకంటే ఆయిల్ వేరుశనగ నూనె కదండి, పచ్చళ్ళ నూనె వాడాలి కాబట్టి అదైతే పొంగిపోతుందండి ఎక్కువ వేసుకుంటేనే. అందుకే కొంచెమే ఆయిల్ పోసుకున్నాను అన్నమాట. చూసారా, నొరగ కింద వస్తుంది. అదే ఎక్కువ వేసుకుంటే మాత్రం పొంగిపోతుంది అన్నమాట. సరే, ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారింది చూసారా, కొంచెం వేగనివ్వాలి. సరిపోతుందండి, ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట. బాగా వేగినా కానీ ఉసిరికాయ అనేది బాగా మెత్తపడిపోయి పచ్చడి అనేది పోతుంది అన్నమాట. ఈ విధంగా ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత. చూసారు కదండి, ఈ విధంగా అయితే మొత్తం అన్ని ఫ్రై చేసుకున్నాను. బాగా చల్లారనివ్వాలండి. అలాగే ఇందులో తీసేసుకున్న తర్వాత తాలింపుకి అయితే రెడీ చేసుకోవాలి.
ముందుగా వెల్లుల్లిపాయలు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కూడా బాగా చల్లబడనివ్వాలి. చల్లారే వరకు కూడా ఏం చేయకూడదు అన్నమాట. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, అర టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి బాగా. ఈ విధంగా చల్లారనివ్వాలి. అలాగే ఉసిరికాయలు కూడా చల్లారనివ్వాలి. ఇవి కూడా చల్లారనివ్వాలి బాగా. ఆవాలు మెంతులు ఆవాలు జీలకర్ర అలా మెత్తగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మీరు పచ్చడి ఎందులో అయితే కలపాలనుకుంటున్నారో అందులో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే మిక్సీ ఆడుకున్న పొడి, అలాగే ఈ గిన్నెతో 2 గిన్నెలు అయితే కారం తీసుకున్నానండి నేను. అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6 తీసుకున్నాను. వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం సాల్ట్ అవి అన్నీ కూడా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత తాలింపు దినుసులు ఇవి ఉన్నాయి కదా, ఇవైతే ఆయిల్తో సహా అందులో వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే వేసేసుకోవాలన్నమాట మొత్తం. చూసారు కదా, ఈ విధంగా అయితే వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, తర్వాత కొన్నిగా ఉసిరికాయలు కూడా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. కిందకి పైకి కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా చేసుకుంటే ఉసిరికాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఉసిరికాయ పచ్చడి అనేది సండే అయితే వేసుకోకూడదంటండి. ఎందుకో నాకైతే తెలియదు, పెద్దలు అయితే అంటారు కదా, అందుకని సండే మాత్రం ఒకవేళ చేస్తే మాత్రం వేసుకోకండి. సరిగ్గా ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత నేనైతే నిమ్మకాయ 2 పెద్ద సైజు నిమ్మకాయలు అయితే వేసుకుంటున్నానండి. ఉసిరికాయ అనేది వగరుగా ఉంటుంది కాబట్టి పులుపు అనేది వేసుకుంటే ఈక్వల్గా ఉండి వగరు అనేది తెలియదు అన్నమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పుల్లగా ఉండేటప్పటికి పచ్చడి అనేది పోదన్నమాట. చూసారు కదా, నిమ్మకాయ వేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూసారండి, ఈ విధంగా అయితే కలుపుకొని మూత పెట్టేసుకుని 3 days అయితే నేను బాగా ఊరనిచ్చానండి. ఆవకాయ పచ్చడి అయితే ఎలా ఊరనిస్తామో అలాగే ఇది కూడా ఊరనిచ్చాను అన్నమాట. ఈ రకంగా కలుపుకొని ఉంచుకోవాలి.
చూసారా, మీకైతే ఎలా అనిపిస్తుంది చూడటానికి? వేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మా ఇంట్లో అందరికీ కూడా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి, సింపుల్ ట్రిక్ తోటి. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకే రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి, చేసి నేను వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. చూసారు కదండి, ఈ విధంగా అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అలాగే కలర్ఫుల్గా కూడా ఉంది కదా. కాకపోతే ఏంటంటే 10 days ఊరితే మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. చూసారుగా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా అయితే మూత పెట్టేసుకుని 3 days 4 days వరకు కూడా తీయకుండా ఉంచితే బాగా ఊరుతుంది అన్నమాట. నేనైతే చిన్న సైజు బకెట్లో అయితే ఎంతో కాదు కదండి, ఇందులో అయితే పెట్టాను అనమాట. 4 days తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉందండి మా పచ్చడి అయితే. చూసారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు. ఎప్పుడు తిందామా అని అయితే చూసామండి నేను మా హస్బెండ్ అయితే. చూసారు కదా, ఉప్పు కూడా అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి ఉప్పు చూసుకుని వేసుకోవచ్చండి. అలాగే ఆయిల్ కూడా వేడి చేసుకుని ఆయిల్ సరిపోకపోతే వేసుకోవచ్చు. చూసారు కదా, బాగా కలుపుకోవాలన్నమాట ఇలాగా. చూసారు కదా, ఈ విధంగా అయితే మేము కొంచెం ఆయిల్ సరిపోలేదని కొంచెం కాసి వేసామండి. చాలా అంటే చాలా బాగుంది. నేను రైస్లో కూడా వేసుకొని చూసానండి. ఎప్పుడా అంటానైతే ఉన్నాం నేను మా హస్బెండ్ అయితే. చాలా టేస్టీగా ఉందండి. ఆ ఉసిరికాయ ముక్క పెట్టుకొని ముద్దలో తింటే ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, సూపర్ సూపర్ సూపర్, వేరే లెవెల్లో అయితే ఉంది. మీకు కూడా తినాలనిపిస్తుంది కదండి, అందుకే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.